నమస్తే అండి. క్వాంటమ్ మెకానిక్స్ నెక్స్ట్ క్లాస్ అండి. సో ఏ ఫ్రీ పార్టికల్ మూవింగ్ ఆన్ ఏ రింగ్ ఆఫ్ రేడియస్ ఆర్. సో దానికి ఎనర్జీ అండ్ వేవ్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫ్రీ పార్టికల్ మూవింగ్ ఆన్ ఏ రింగ్ ఆఫ్ రేడియస్ ఆర్. సో ఫస్ట్ కన్సిడర్ ఫ్రీ పార్టికల్ అనేది ఎలా మూవ్ అవుతుందండి. ఒక రింగ్లో మూవ్ అవుతుంది. ఆ రేడియస్ ఎంత అండి? ఇది ఆర్ అనే రేడియస్ ఉన్న రింగ్. Okay, consider an electron of charge E and mass m is confined to move on a ring of radius r. Its Hamiltonian cylindrical coordinate system. We know that we have spherical coordinate, Cartesian coordinate and cylindrical coordinate systems. Okay, so in the cylindrical coordinate system, the Hamiltonian of that particle is h cap is equal to minus h cut square by 2m del square. So it is a cylindrical coordinate system. So del square is equal to 1 by r dou phi by dou phi whole square అవుతుంది. సో ఫస్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేద్దాం? ఎనర్జీ అండ్ వేవ్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫర్ ఎనర్జీ ఫస్ట్ ఆఫ్ ఆల్ psi ఈజ్ ఈక్వల్ టు మనం ఎంత అనుకుందాం అండి? psi ఈజ్ ఈక్వల్ టు AE power ikx. We already know that in Cartesian coordinate system. In cylindrical coordinate system, it is psi is equal to psi of phi. Psi of phi is equal to AE power I lambda phi అవుతుందండి. సో I lambda phi ఇక్కడ ఏం కావాలండి? డో స్క్వేర్ కావాలి కాబట్టి ఓకే, డో స్క్వేర్ పై బై డో ఫై స్క్వేర్ కావాలి కాబట్టి దీన్ని 2 టైమ్స్ మనం డిఫరెన్షియేట్ చేద్దాం. ఇప్పుడు ఏమవుతుందండి? డో సై బై డో ఫై ఏమవుతుంది? డో సై బై డో ఫై ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? ఇది మైనస్ ఐ ల్యాండా ఇంటూ మళ్ళీ ఇదే వస్తుంది కదా, దాన్ని ఏం రాసుకోవచ్చు? సై అని రాసుకోవచ్చు. సో మళ్ళీ డో స్క్వేర్ సై బై డో ఫై స్క్వేర్ ఏమవుతుంది? డో స్క్వేర్ సై బై డో ఫై స్క్వేర్ ఏమవుతుందండి? మైనస్ ఆఫ్ మైనస్ ఐ ఇంటూ ఐ మైనస్ 1 ఇంటూ ల్యాండా స్క్వేర్ సై, మళ్ళీ అదే వస్తుంది కదండి. సో మనకి డో స్క్వేర్ సై బై డో ఫై స్క్వేర్ ఎక్కడ ఉన్నా మనం ఈ వాల్యూ అనేది సబ్స్టిట్యూట్ చేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ ఫర్ ఎనర్జీ ఇక్కడికి వచ్చేద్దాం. సో ఫర్ ఎనర్జీ మనం ఏం తీసుకుందాం అండి? హెచ్ఐ ఈజ్ ఈక్వల్ టు ఈసై. ఓకే, ఇది అందరికీ మనకు తెలిసింది కదా, ష్రోడింజర్ వేవ్ ఈక్వేషన్. సో ఇక్కడ హెచ్ అంటే ఏంటండి? ఇది. సో ఫస్ట్ ఈక్వేషన్ బట్టి మనం మైనస్ హెచ్ కట్ స్క్వేర్ బై 2m 1 బై ఆర్ స్క్వేర్ కదండి. ఆర్ స్క్వేర్ డో స్క్వేర్ సై బై డో ఫై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈసై. ఓకే, డో స్క్వేర్ ఫై బై డో సై స్క్వేర్ ఈ ఫై. ఇప్పుడు మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసి పెట్టుకున్నాం. ఎంత అండి మనకి అది? మైనస్ హెచ్ కట్ స్క్వేర్ బై 2m into r square. So minus 1 del lambda square psi. Lambda square psi is equal to e psi. So minus 1 plus 1 అయిపోతుంది. నెక్స్ట్ ఏమవుతుందండి? హెచ్ కట్ స్క్వేర్ లాంబ్డా స్క్వేర్ బై 2m r స్క్వేర్ psi ఈజ్ ఈక్వల్ టు ఈ psi. సో నెక్స్ట్ ఏమవుతుందండి? ఈ ఎంత అవుతుందండి మనకి? అప్పుడు హెచ్ కట్ స్క్వేర్ lambda square by 2m r square. This is the energy for a particle moving in a free particle moving in a ring of radius r. Here lambda square. So lambda square h cut square by 2m r square వచ్చిందండి. ఓకే, సో నెక్స్ట్ ఎనర్జీ అనేది మనకి వచ్చింది కదండి. లాంబ్డా స్క్వేర్ హెచ్ కట్ స్క్వేర్ బై 2m r స్క్వేర్. ఇట్ ఈస్ ద ఎనర్జీ ఆఫ్ ఏ పార్టికల్. నెక్స్ట్ ఫర్ సై మనం ఇంకేం ఫైండ్ అవుట్ చేయాలి? ఫర్ లాంబ్డా ఫైండ్ అవుట్ చేద్దామండి. అందులో లాంబ్డా ఎంత ఉంటుందో ఒకసారి ఫైండ్ అవుట్ చేసి చూద్దాం. సై ఈజ్ ఈక్వల్ టు ఎంతండి? ఏఈ పవర్ ఐ ల్యాండా ఫై మనం ఇందాక తీసుకున్నాం కదండి. సో ఫై హ్యాజ్ ఎ పీరియాడిసిటీ ఫ్రమ్ 0 to 2π అండ్ ఫై హ్యాజ్ పీరియాడిసిటీ 0 to 2π వరకు ఉంటుందండి పీరియాడిసిటీ అనేది. సో దాన్ని ఎలా రాయొచ్చండి? సై ఆఫ్ 5 ప్లస్ 2π ఈజ్ ఈక్వల్ టు సై 5. ఓకే, దీన్ని ఎలా రాయొచ్చు? 5 ప్లేస్లో మనం 5 ప్లస్ 2π రాసుకుంటే సో నెక్స్ట్ ఏమవుతుందండి చూద్దాం.
సో ఏ ఈ పవర్ psi ఈజ్ ఈక్వల్ టు ఏ ఈ పవర్ ఐ లాంబ్డా 5 ప్లస్ 2π. 5 ప్లస్ 2πని ఎలా రాసుకుంటాను నేను? ఏ ఈ పవర్ ఐ లాంబ్డా 5 ప్లస్ ఇంటూ ఈ పవర్ ఐ లాంబ్డా ఇంటూ 2π కింద రాసుకుంటాను. దీన్ని మనం ఒరిజినల్ ఇచ్చిన సైయే కదా, సై ఇంటూ ఈ పవర్ ఐ లాంబ్డా 2π. సో ఇది ఎంత అవ్వాలండి? ఎప్పుడు కూడా 1 అవ్వాలి. సై అనేది 1 ఉంటేనే కదండి దాని వాల్యూ అసలు అక్కడ పార్టికల్ అనేది ఉన్నట్లు లెక్క. ఇట్ ఈస్ ఎ వేవ్ ఫంక్షన్ యూనో. సో వేవ్ ఫంక్షన్ కాబట్టి సో ఈ పవర్ ఐ లాంబ్డా 2π ఎంత అవ్వాలి? ఐ లాంబ్డా ఇంటూ 2π ఎంత అవ్వాలండి? ఈజ్ ఈక్వల్ టు 1 అవ్వాలి. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? కాస్ అండ్ సైన్స్లో రాసుకోవచ్చు కదండి. సో కాస్ 2π లాంబ్డా ప్లస్ ఐ సైన్ 2π లాంబ్డా కింద రాసుకోవచ్చు ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా? దీన్ని ఎలా రాసుకోవచ్చు అండి? 1 ప్లస్ I0 కింద రాసుకోవచ్చు కదా. సో I0 కింద రాసుకోవచ్చు కాబట్టి కాస్ 2π లాంబ్డా ఎంత అవుతుంది? ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. సో కాస్ 2π లాంబ్డా 1 అవుతుంటే లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఎంత అవ్వచ్చండి? లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 0 కానీ ప్లస్ ఆర్ మైనస్ 1 కానీ ప్లస్ ఆర్ మైనస్ 2 కానీ ప్లస్ ఆర్ మైనస్ 3 అండ్ సో ఆన్ అవ్వచ్చు. సో అంటే లాంబ్డా వాల్యూస్ మనకి ఎలా వస్తున్నాయండి? 0 ప్లస్ ఆర్ మైనస్ 1 ప్లస్ ఆర్ మైనస్ 2 ప్లస్ ఆర్ మైనస్ 3 వస్తాయి. సో ఇట్ ఈస్ ద పార్టికల్ మూవింగ్ ఇన్ ఏ రింగ్ ఆఫ్ రేడియస్ ఆర్ కాబట్టి దాని లాంబ్డా ఎంత అవుతుంది? అప్పుడు ఈ ఎంత అవుతుందండి? ఈ ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాం, లాంబ్డా స్క్వేర్ హెచ్ కట్ స్క్వేర్ బై 2m r స్క్వేర్. ఓకే, 2m r స్క్వేర్ అవుతుంటే నెక్స్ట్ సో ఫర్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు మనకి లాంబ్డాస్ ఎంత వచ్చినాయండి? 0 ప్లస్ ఆర్ మైనస్ 1 ప్లస్ ఆర్ మైనస్ 2 ప్లస్ ఆర్ మైనస్ 3 వచ్చినాయి. సో ఈ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? లాంబ్డా స్క్వేర్ హెచ్ కట్ స్క్వేర్ బై 2m r స్క్వేర్. సో ఫర్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 0, ఈ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి? 0. సో ఇది ఏమవుతుందండి? ఇట్ ఈస్ నాన్ డీజనరేట్. ఈ ఈజ్ ఈక్వల్ టు 0. సో నాన్ డీజనరేట్. సో లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 1 అయితే ఎంత అవుతుందండి? ఈ ఈజ్ ఈక్వల్ టు హెచ్ కట్ స్క్వేర్ బై 2m r స్క్వేర్. ఓకే, 2m r స్క్వేర్. అండ్ ఆల్సో లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు -1 కూడా ఎంత అవుతుందండి? హెచ్ కట్ స్క్వేర్ -1 అంటే +1 అయిపోతుంది కానీ హెచ్ కట్ స్క్వేర్. సో 2m r స్క్వేర్. సో అంటే ఒకే ఎనర్జీ ఉన్నాయి, మనకి 2 డిఫరెంట్ స్టేట్స్ ఉన్నాయన్నమాట. అంటే సో దీస్ 2 స్టేట్స్ హ్యావింగ్ సేమ్ ఎనర్జీ but 2 different states. Lambda is equal to 1 and lambda is equal to -1. So these 2 states are degenerate. So degenerate states అన్నమాట. అలాగే lambda is equal to plus or minus 2 కూడా E is equal to ఎంత అవుతుందండి? 4 h cut square by 2m r square. So these states also +1 +2 ఒకటి -2 ఒకటి అంటే ఇవి కూడా degenerate states ఉంటాయి అన్నమాట. So same energy but different states. So for ground states we get non-degenerate and other states we get degenerate states. Other states ఎలా ఉంటాయండి? degenerate states ఉంటాయి అన్నమాట. అంటే 1 అయితే +1 -1కి ఒకటే ఎనర్జీ ఉంటుంది, +2 -2కి ఒకటే ఎనర్జీ ఉంటుంది అనమాట అండి. So for ground state we get non-degenerate and other states we get degenerate states. Okay, next psi find out చేయాలి కదా. సో psi find out చేద్దామండి. సో psi ఈజ్ ఈక్వల్ టు psi ఫైండ్ అవుట్ చేద్దాం. psiలో మనకి ఏం ఫైండ్ అవుట్ చేద్దాం? ఏ ఫైండ్ అవుట్ చేద్దాం, నార్మలైజేషన్ కాన్స్టెంట్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో psiకి సో నార్మలైజేషన్ కండిషన్ ఏంటండి? ఇంటిగ్రల్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుందండి? పీరియాడిసిటీ ఆఫ్ phi 0 to 2π ఉంటుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు నార్మలైజ్ చేద్దాం. డెల్ స్క్వేర్ మాడ్యులస్ ఆఫ్ psi స్క్వేర్ d5 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటిగ్రల్ 0 to 2π సో d5 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవ్వాలండి? మనకి ఈజ్ ఈక్వల్ టు 1 అవ్వాలి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి? సో ఏ ఇంటూ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ 5 అవుతుంది కదండి, 5. సో ఏ స్క్వేర్ ఇంటిగ్రల్ 0 to π ఈజ్ ఈక్వల్ టు 1 అవ్వాలి. ఎలాగా? అకార్డింగ్ టు నార్మలైజేషన్ కండిషన్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ 2π - 0 ఈజ్ ఈక్వల్ టు 1. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి? 1/√2π. ఓకే, 1/√2π అవుతుంది. సో
psi of phi ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి, ఏ వాల్యూ వచ్చింది కదండి మనకి. సో 1/√2 pi e power I lambda phi. So this is the wave function and energy is equal to lambda square h cut square by 2m r square. So these are the two values we have to find. So these are the two values. So in this energy is ground state is non-degenerate and above all states are degenerate states. Two values ki same energy untundannamata. So psi is equal to, it is the wave function for a particle moving on a ring of radius r. Psi of phi is equal to 1/√2 pi e power I lambda phi. Okay. So next and problem, consider 10 electrons confined to move on a circular ring of radius r. Find the ground state of the system. So circular ring లో మూవ్ అవుతున్నాయి, ఫైండ్ ద గ్రౌండ్ స్టేట్ ఆఫ్ ది సిస్టమ్. సో ఫస్ట్ మనకి తెలిసి ఇందాక డిరైవ్ చేసాం, E ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా స్క్వేర్ హెచ్ కట్ స్క్వేర్ బై 2m r స్క్వేర్. ఇట్ ఈస్ ద ఎనర్జీ ఆఫ్ ఎ పార్టికల్ మూవింగ్ ఆన్ ఎ రింగ్ ఆఫ్ రేడియస్ r. సో మనకి ఫస్ట్ గ్రౌండ్ స్టేట్ అనేది నాన్ డిజనరేట్ కింద ఉంటుంది, మిగిలినవి కూడా డిజనరేట్ స్టేట్స్ అవుతుంటాయి. సో ఫస్ట్ మనం డయాగ్రామ్ వేసుకున్నాం. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఇచ్చాడండి మనకి, 10 ఎలక్ట్రాన్స్ ఇచ్చాడు. సో ఒక్కొక్క స్టేట్లోనూ ఎన్ని ఉంటాయి, 2. సో టోటల్ 10 అండి. సో టోటల్ 10. సో గ్రౌండ్ స్టేట్లో 2, సో ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్లో 4 అండ్ సెకండ్ ఎగ్జైటెడ్ స్టేట్లో 4 ఉంటాయి. సో టోటల్ ఎలక్ట్రాన్స్ 10 అయినాయి. సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, సో ద గ్రౌండ్ స్టేట్ ఎనర్జీ, ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ ఎన్ని ఉన్నాయండి, 2 ఎలక్ట్రాన్స్కి ఎంత ఎనర్జీ ఉంది, 2 ఎలక్ట్రాన్స్కి 0 ఉంది కదండి. ఈ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు 0, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఈ ఈజ్ ఈక్వల్ టు 0. అండ్ 4 ఎలక్ట్రాన్స్కి ఎంత ఉందండి, ఈ ఈజ్ ఈక్వల్ టు హెచ్ కట్ స్క్వేర్ బై 2m r స్క్వేర్ ప్లస్ మళ్ళీ 4 ఎలక్ట్రాన్స్కి ఈజ్ ఇంటూ 4 హెచ్ కట్ స్క్వేర్ బై 2m r స్క్వేర్. సో 0 ప్లస్ 4 హెచ్ కట్ స్క్వేర్ బై 2m r స్క్వేర్ ప్లస్ 16 హెచ్ కట్ స్క్వేర్ బై 2m r స్క్వేర్. సో టోటల్ ఎనర్జీ ఎంతండి, 20 హెచ్ కట్ స్క్వేర్ బై 2m r స్క్వేర్. ఓకే, క్యాన్సిల్ అవుతుంటే టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు 10 హెచ్ కట్ స్క్వేర్ బై m r స్క్వేర్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇలాంటి ప్రాబ్లమ్స్ అసలు ఇస్తూనే ఉంటారు. సో మనకి ఈ ఈక్వేషన్ తెలిస్తే కానీ ఇది వేయలేం. ఓకే, సో చూడండి సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ అండి ఆన్ దిస్ కాన్సెప్ట్. సో కన్సిడర్ 12 ఎలక్ట్రాన్స్ది, 14 ఎలక్ట్రాన్స్ది, 16 ఎలక్ట్రాన్స్ది మీరు వర్కౌట్ చేయండి.